ఆంధ్రప్రదేశ్లో రాజధాని అంశం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. అమరావతి రాజధాని నగరంగా గ్రీన్ఫీల్డ్ సిటీ నిర్మించాలా, లేకుంటే ఇప్పటికే ఉన్న నగరాల్ని రాజధానిగా మార్చుకోవాలా అన్న అంశం మీద వాదోపవాదనలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ సిటీగా నిర్మాణం ప్రారంభించిన నవా రాయ్పూర్ నగరంలో మనం ఉన్నాం. ఇక్కడ 2006 ప్రాంతంలో ప్రారంభమైనటువంటి రాజధాని నగర నిర్మాణ పనులకి 20 ఏళ్లు దాటుతోంది. 20 ఏళ్లలో ఈ రాజధాని నగరం ఎంతవరకు వచ్చింది, ఏ తీరును సాగుతుంది, ఇక్కడ రాజధాని నగరంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, నిర్మాణాల పరిస్థితి ఏంటి, రోడ్లెందుకు ఇంత ఖాళీగా దర్శనమిస్తున్నాయి, ఒక రాజధాని నగరం ఇంత ఖాళీగా ఎలా మారిపోతోంది, అసలు నివాసాల పరిస్థితి ఏంటి, రాజధాని నగరంలో ఉన్నటువంటి వివిధ కార్యాలయాలేంటి, ఆ కార్యాలయాల్లో సిబ్బంది ఏం చేస్తున్నారు, నవ రాయ్పూర్కి అదే పురాణ రాయ్పూర్కి మధ్య ఉన్న వైరుధ్యం ఏంటి, ఇలాంటి అనేక అంశాలని అత్యంత సూక్ష్మంగా గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఎక్కడున్నటువంటి పరిస్థితుల్ని మీకు చూపించబోతున్నాం. ఈ రాజధాని నగరం భవిష్యత్తులో అమరావతికి పరిస్థితిని చాటి చెబుతుందా, కాకుంటే అమరావతికి నవరాయ్పూర్కి ఏమాత్రం సంబంధం లేదని రాజధాని నగరంలో ముందుకు సాగాల, ఇలాంటి అంశాలన్నీ చర్చిద్దాం. పూర్తి వీడియో ద న్యూస్ తెలుగు ఛానల్లో చూడండి. సంవత్సరంలో ఏర్పడిన ఛత్తీస్గఢ్ రాజధానిగా రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం రాయ్పూర్ను నిర్ణయించారు. కానీ ఏడాది తిరిగేసరికి తొలి సీఎం అజిత్ జోగి ప్రభుత్వం కొత్త నగర నిర్మాణ ప్రతిపాదన తెరమీదకు తెచ్చింది. ఈ ప్రతిపాదనను తదుపరి సీఎం రమణ్ సింగ్ ముందుకు తీసుకెళ్లారు. చివరకు 2006లో నయా రాయ్పూర్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 20,000 ఎకరాల భూ సమీకరణ చేసి రాజధాని నిర్మించారు. 27 గ్రామాలకు చెందిన 5,000 మంది రైతుల నుండి భూములు తీసుకున్నారు. ప్రస్తుతం రాజధాని నగరం 19,500 ఎకరాల్లో ఉంది. సచివాలయం సహజంగా సందడిగా కనిపించే ప్రాంతం. రాష్ట్రం నలుమూలల నుంచి జనం తమ గోడు వినిపించుకోవడానికి, వినతులు సమర్పించడానికి, ఇతర అవసరాల కోసం వేలాదిగా తరలివచ్చే ప్రాంతం. అలాంటి సచివాలయం ఇప్పుడు ఎంత వెలవెలబోతుందో చూడండి. వర్కింగ్ అవర్స్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉందంటే ఇక ఈ సెక్రటేరియట్కి రాకపోకలు ఏ స్థితిలో ఉంటాయో, ఎట్టా ఉంటాయో మనకిట్టే అర్థమవుతోంది. 20 ఏళ్లలో ఈ నగర నిర్మాణానికి ప్రభుత్వమే సుమారు 8,000 కోట్లు ఖర్చు చేసింది. అందులో కొంత అప్పు చేసింది. మొత్తం అప్పు 1,788 కోట్లను ఏడాది క్రితమే చెల్లించేసి అప్పురహిత నగరంగా మార్చారు. స్మార్ట్ సిటీ మిషన్లో భాగంగా ఏటా బడ్జెట్ నుండి 1,500 కోట్లు సుమారుగా వెచ్చించి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇక్కడ నగర అభివృద్ధి లేకపోవడం, నగరంలో నివాసం ఉండేటువంటి వాళ్ళు కనిపించకపోవడంతో మొత్తం నిర్మానుష్యంగా మారుతోంది. అసెంబ్లీ హాల్ అద్భుతమైన రూపకల్పనతో దీన్ని తీర్చిదిద్దారు. హెచ్ఓడి బిల్డింగ్స్ సర్వం సిద్ధం చేశారు. చివరికి ముఖ్యమంత్రి నివాసానికి కూడా ఆయన అడపాదడపా వచ్చిపోతూ ఉంటారు. మంత్రుల నివాసంలో కూడా ఏ కొద్ది మంది మాత్రమే దర్శనమిస్తుంటారు. ఇంత పెద్ద నగరాన్ని నిర్మించిన తర్వాత కూడా వచ్చేవాళ్ళు కేవలం గెస్ట్లుగా చూసిపోవడానికే తప్ప కనీసంగా ఇక్కడ నివసించే వాళ్ళ సంఖ్య నామమాత్రంగా మారుతోంది. 2018లో నవరాయ్పూర్ అటల్ నగరంగా పేరు మార్చారు. కానీ ఇప్పటికీ రాజధాని రూపుదాల్చలేదు. పాత రాయ్పూర్ నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో అనేక నిర్మాణాలు అందుబాటులోకి వచ్చాయి. విశాల నగరంగా ప్రశాంతంగా ఉంది. కానీ 2026 నాటి అంచనా ప్రకారం కేవలం 70,000 మంది మాత్రమే కొత్త నగరంలో నివసిస్తున్నారు. పాత రాయ్పూర్లో సమీప ప్రాంతాలతో కలిపి 20 లక్షలకు జనాభా చేరినా కొత్త నగరం అందుకు విరుద్ధంగా బోసిపోయి కనిపిస్తుంది. Why will people shift to Naya Raipur? There has to be something which has to force them to shift, and another something like a good infrastructure which has to force them to stay there. పాడుపడిపోయిన భవనాలు అనేకం కనిపిస్తాయి. అందులో ప్రభుత్వ అవసరాల కోసం నిర్మించిన భవనాలు, కొన్ని ప్రైవేట్ ఆస్తులు, ఇతర అనేక నిర్మాణాలు ఇదే తీరున మనకి దర్శనమిస్తుంటాయి. రోడ్లు ఖాళీగా ఉండడమే కాదు, విలువైనటువంటి నివాస భవనాల్లో కూడా కనీసం ఎవరూ కనిపించకపోవడంతో పూర్తి నిర్మానుష్య వాతావరణం దర్శనమిస్తోంది. అత్యంత ఆకర్షణీయంగా సుమారు 5 ఎకరాల్లో సీఎం నివాసం, ప్రతి మంత్రికి ఎకరా భూమిలో విశాల భవంతులు సిద్ధమైన ముఖ్య నేతల రాకపోకలు కూడా అంతంత మాత్రమే. సెలవు రోజుల్లో అయితే పూర్తి నిర్మానుష్యమే. పార్కులు అందంగా ఉన్నాయి.
గ్రీనరీ ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. ఛత్తీస్గఢ్ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో వేలాది నిర్మాణాలు సిద్ధమయ్యాయి. విల్లాల నుండి రిసార్ట్స్ వరకు, గోల్ఫ్ కోర్సుల నుండి మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్స్ వరకు అన్నీ కనిపిస్తున్నాయి. కానీ అవి కూడా ప్రజలు లేకపోవడంతో అరకొరగానే మిగిలిపోయాయి. రాజధాని నగరంలో సామాన్యులకు ఇచ్చిన భవనాలే కాదు, చిన్న చిన్న అపార్ట్మెంట్ నివాసాలే కాదు, అత్యంత ఖరీదైన విల్లాలు కూడా సగం సగమే పూర్తయ్యాయి. నిర్మాణాలు పూర్తి కాక నిలిచిపోయినటువంటి భవనాలు శిథిల స్థితికి చేరుకుంటున్నాయి. దాదాపు దశాబ్ద కాలం క్రితం పనులు ప్రారంభించి ఇప్పుడు అవి ఎటూ కాకుండా పోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో కనిపిస్తున్నాయి. మనం చూస్తున్న ఈ విల్లాలన్నీ దాదాపుగా 80% అదే పరిస్థితిలో కనిపిస్తున్నాయి. కొన్ని అక్కడక్కడ పూర్తయినప్పుడు కూడా పూర్తిగా చేయాల్సినటువంటి నిర్మాణాలు దశాబ్దంన్నర గడుస్తున్నా పూర్తి కాకపోవడం చాలామందిని విస్మయానికి గురి చేస్తుంది. అత్యంత ఖరీదైన విల్లాలు, ఒక్కొక్కటి కోట్ల రూపాయలు చేసేటువంటి భవంతులు, ఇలాంటి విల్లాలు కూడా ఈ రీతిలో ఉన్నటువంటి పరిస్థితి చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. అంటే రాజధాని ఏ తీరునుందో, నయా రాయ్పూర్ రాజధాని చుట్టూ సాగిన ప్రచారానికి వాస్తవానికి ఎంత వైరుధ్యం ఉందో ఇలాంటి శిథిల స్థితిలో ఉన్న భవనాలే మనకి స్పష్టంగా చాటుతున్నాయి. Although the area is nicely developed, infrastructure is good, but the population from city could not migrate to that locality mainly due to security reason. రాజధాని హంగులే తప్ప అసలు లక్ష్యం నెరవేరకపోవటం అటు యంత్రాంగాన్ని, ఇటు సాధారణ ప్రజలను కూడా ఆందోళనకి గురిచేస్తుంది. వేల కోట్లు వెచ్చించిన నగరం రూపుదాల్చకపోవటం అసహనానికి కారణమవుతుంది. కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చాయి, ఐఐఎం, IIIT, ఎయిమ్స్ లాంటి విద్యా సంస్థలు కూడా వచ్చాయి. కానీ రాజధానికి అవసరమైన పూర్తి స్థాయి రూపు రాకపోవడంతో ఇవన్నీ ఐసోలేటెడ్గా కనిపిస్తున్నాయి. అక్కడక్కడ ఒక్కొక్క భవనం, ఆ భవనంలో ప్రముఖ విద్యా సంస్థల నిర్వహణ, వీటికే పరిమితమైనట్టు కనిపిస్తుంది. ఈ ఐఐఎం, IIIT ఇలాంటి విద్యా సంస్థలు ఏర్పడి దశాబ్ద కాలం గడుస్తున్న దాని చుట్టూ అవసరమైనటువంటి వ్యవహారం కూడా ఏమీ జరిగినట్టు కనిపించట్లేదు. ఐఐఎంకి రావాలంటే దాదాపు 5-10 కిలోమీటర్లు పూర్తి ఖాళీ ప్రదేశంలోనే ప్రయాణం చేయక తప్పని పరిస్థితి ఉంటుంది. ఇలా రాజధాని నగరం అంతా వెలవెలబోతున్నట్టు, బోసిపోతున్నట్టు ఇలాంటి ప్రముఖ విద్యా సంస్థల్లోకి వచ్చే మార్గం కూడా నిర్మానుష్యంగాను మనకు కనిపిస్తూ ఉంటుంది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నారు. ఉపాధి కోసం రోజువారీ కూలీలుగా మారిపోయారు. పేదల బస్తీల్లో కనీస సదుపాయాలు, రోడ్లు, తాగునీటి వంటివి కూడా పూర్తిగా అందుబాటులో లేవు. ఒకవైపు విశాల రోడ్లతో రాజధాని మెరిసిపోతుంటే మధ్యలో నిర్వాసితుల బస్తీలు బిక్కుబిక్కుమంటున్నాయి. गांव वाले को कोई काम नहीं मिल रहा है, बाहरी आदमी को काम मिल रहा है। यहाँ पे मंत्रालय के अंदर आप जाइए तो लगभग 80% बाहर के लोगों को काम मिल रहा है। और हाँ 80%, 20% होंगे कोई वो झाड़ू पोछा में। और यहाँ पे स्थानीय लोगों को, आसपास के गांव के किसी लोगों को काम नहीं दे रहे हैं। वहाँ पे ठेकेदारी प्रथा है. పక్కాగా ప్లాన్ చేశారు, పెర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారు. విశాలమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్లోనే ఎలక్ట్రిసిటీ లైన్, వాటర్ లైన్ వంటివన్నీ సిద్ధం చేశారు. అచ్చం అమరావతి మాదిరిగానే ఇక్కడ కూడా ఎన్ఆర్డీఏ సకల ఏర్పాట్లు చేసింది. కానీ అన్నీ ఉండి అల్లుడు నోట్లో శనన్నట్టుగా తయారైంది. ఇంత పెద్ద రాజధాని నగరంలో జనమే కరువయ్యారు. ఎక్కడైనా ఉండాల్సిన అధికార యంత్రాంగంలోని సిబ్బంది దాదాపుగా సాయంత్రం అయితే చాలు పురాణ రాయ్పూర్ వైపు పరుగులు పెడుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కార్యాలయ అధికారులు కూడా అదే పందాన సాగుతున్నారు. దీంతో సెలవు వస్తే చాలు ఇదొక నిర్మానుష్య ప్రదేశమా అనే సందేహానికి ఆస్కారం ఇస్తుంది. ఇలాంటి తరుణంలో ఈ ప్రాజెక్ట్ ఎప్పటికీ పూర్తి లక్ష్యాలను చేరేను అన్నది చాలా పెద్ద ప్రశ్నగా ఉంది. అటు సామాన్య జనంలో, ఇటు అధికారుల వ్యవహారంలో ఎవ్వరికీ అంతుబట్టనటువంటి విషయంగా తయారైపోతుంది. దీంతో ఒక రాజధాని గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణం పరిస్థితి ఎటు మళ్ళుతుందో, ఇంత పెద్ద మొత్తంలో వెచ్చించిన తర్వాత కూడా, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన తర్వాత కూడా ఆఖరికి ఎటు పోతుందో అనే కలవరమైతే స్పష్టంగా కనిపిస్తోంది. ఎప్పుడో కట్టిన ఇళ్లు శిథిలమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనేకం ప్రారంభించినా కార్యకలాపాలు నడుస్తున్నాయే తప్ప నివాసితులు పెరగటం లేదు. మొత్తంగా దేశంలోనే తొలి గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ పరిస్థితి గోస్ట్ సిటీని తలపిస్తుందనే వాదన పెరుగుతోంది. కానీ ప్రభుత్వం మాత్రం ఆశావాహకంగా సాగుతోంది. 2031 నాటికి సంపూర్ణ నగరంగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తూ ఐటీ మీద దృష్టి పెడుతోంది. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులే అన్నారు.
రాజధాని అంటే బిల్డింగులు రోడ్లు కాదోయ్, ఇక్కడ నివసించే జనాలోయ్ అని నయా రాయ్పూర్ ఉదంతం మనకి స్పష్టంగా చాటుతుంది. మరి ఇలాంటి అనుభవాల తర్వాత ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మించాలని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణానికి పూనుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి అనుభవాల తర్వాత ఏమైనా పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందా? ఈ తీరున రాజధాని నిర్మాణం జరిగితే కేవలం రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చినటువంటి వాళ్ళు, భూములు కోల్పోయిన పబ్లిక్ మినహా మిగిలినటువంటి వాళ్ళ నివాసాలకు ఏమాత్రం ఆచరణ యోగ్యం కాకపోతే, ఇక్కడ భూములు కొనాలన్నా, కొన్న భూములకు రక్షణ కావాలన్నా పూర్తి స్థాయిలో విశ్వాసం కలగకపోతే అప్పుడు ఆ ప్రాంతం ఏమవుతుందో నయా రాయ్పూర్ చాటుతుంది. ఇది అమరావతికి అతిపెద్ద పాఠం అవుతుంది మాత్రం చెప్పాల్సి ఉంటుంది.